We are privileged to live at an amazing time in history. మనం ఎంతో అదృష్టవంతులం అన్నమాట. చాలా గొప్ప అంటే చరిత్రలో చాలా గొప్ప సంఘటనలు నెరవేరే సందర్భంలో లేక ఆ కాలంలో నివసించడం బట్టి. We live at a time when we can look at this chapter in Ezekiel 37 and actually place ourselves within the verses of that chapter. కాబట్టి అంటే మనము ఈ యొక్క జీవిస్తున్నటువంటి ఈ యొక్క కాలము మనం ఏదైతే ఉందో అది ఈ ఎజికేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు మనం చదివి అయ్యో ఈ అంటే ఈ వచనాల్లో మేము కూడా ఉన్నామే అనే రీతిగా మనం పోల్చుకునే వచనాలు ఉన్నాయన్నమాట. The nation of Israel was a dead nation, as it were, did not exist for hundreds and hundreds of years. కాబట్టి ఇశ్రాయేల్ అనేటువంటి రాజ్యము అంటే భూమిపైన లేకుండా ఉండే అన్నమాట. లేకుండా ఉండే ఎంత అంటే దాదాపుగా చాలా వందల కాలం పాటు ఇశ్రాయేల్ అనే రాజ్యము భూమి మీద లేదు. And that hopelessness is seen in the words of verse 11 of Ezekiel 37. కాబట్టి ఆ విషయము అంటే అటువంటి అంటే ఇశ్రాయేల్ అనేటువంటి రాజ్యమే లేదు అనేటువంటి నిరీక్షణ అంటే అది లేకపోవడము నమ్మకం ఇంకా కలగకపోవడం అనేది 11వ వచనంలో మనం చదవచ్చు. 37వ అధ్యాయం. Then he said unto me, Son of man, these bones are the whole house of Israel. Behold, they say, our bones are dried and our hope is lost. We are cut off for our parts. కాబట్టి అక్కడ 11వ వచనంలో అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా ఈ ఎముకలు ఇశ్రాయేలులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. And we can sympathize with that feeling of hopelessness as we look back in recent history that over the last 100 years nearly half the nation was wiped out. కాబట్టి మనం చూసినట్లయితే అంటే ఆ యొక్క ఇశ్రాయేలులో ఆ యొక్క ఆశ కోల్పోవడం అటువంటి బాధలో ఉండడం అనేది మనం కూడా ఏకీభవించవచ్చు ఆ యొక్క భావనలో. ఎందుకంటే మనం చూసాం గత కాలంలో చరిత్రలో ఏమైంది, దాదాపుగా ఇశ్రాయేలు సగం రాజ్యాన్ని మొత్తం కూడా నాశనం చేయడం అనేది చరిత్రలో మనం తెలిసినటువంటి విషయం. And so as Ezekiel is shown these dry scattered bones, God asked him, well, can they live? Can these bones become living people? అయితే కాబట్టి ఇక్కడ ఎజికేలుకి దేవుడు ఒక దర్శనం చూపిస్తూ అంటే ఆ యొక్క దర్శనంలో ఈ ఎండిన ఎముకలు ఈ యొక్క కళేబరములు ఇవన్నీ కూడా చెదిరిపోయిన రీతిగా అక్కడ కనబడతాయి అన్నమాట. మరి ఇవి జీవించగలుగుతాయా అని అడుగుతాడు ప్రశ్న. And human logic will say, well, no way, these are just remnants of bits and pieces of bones. How can they live? కాబట్టి అంటే మనిషి యొక్క ఆలోచన లేక మనిషి చెప్పగలుగుతాడు ఏంటి, అతను తెలిసిన ప్రకారము అంటే ఇవి ఎముకలు మళ్ళీ తిరిగి జీవించలేవు, ఆ దేహము నుంచి అంతా కుళ్ళిపోయి కృషించిపోయి ఎముకలే మిగిలిపోయాయి, మళ్ళీ అవేట్లా తిరిగి జీవిస్తాయి అనేదే మానవునికి తెలుసు. But Ezekiel has enough spiritual maturity to know that you can't limit God through human logic. కాబట్టి అంటే కానీ ఎజికేల్కి మాత్రం అతను అంటే దేవుని యొక్క ఆత్మీయ విషయం అనేది చాలా దేవుని యొక్క ఆత్మ అనేది అతనికి లోతుగా తెలుసు. కాబట్టి అంటే మనిషికి అదుపులు ఉండొచ్చు కానీ దేవునికి ఎటువంటి ఆటంకము అదుపు అనేది లేదు. దేవునితో ఏదన్నా సాధ్యం అనేది ఎజికేల్కి తెలుసు. That human wisdom is foolishness with God. కాబట్టి ఎందుకంటే మనిషి యొక్క జ్ఞానం ఏంటంట దేవుని యొక్క అవివేకం అంటే వెర్రితనంతో సమానము అనేటువంటిది మనం చూస్తాం. Because human wisdom and logic is based on everything being finite, everything having a limit. And God is infinite. God has no limit. కాబట్టి మనిషి యొక్క అంటే తెలివి కానీ వివేకం కానీ అవంతా కూడా ఒక కొలతల వరకు ఉన్నటువంటివి అనమాట. ఒక అదుపు ఒక గీత అనేది ఉంది అనమాట. ప్రతి దానికి వాటి చుట్టూనే మనిషి యొక్క ఆలోచనలు మనిషి యొక్క అంటే ఈ అదుపులు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ దేవుడు ఎల్లకాలం ఉండేటువంటి దేవుడు అనమాట. దేవునికి ఎటువంటి ఆటంకము అటువంటివి అదుపు అనేది కూడా ఎటువంటివి లేవు. And so in Ezekiel's wise answer, we have the answer to all the major questions of our life. అయితే కాబట్టి ఎజికేలుకి దేవుడు అడిగినప్పుడు మరి జీవించగలుగుతాయని అడిగినప్పుడు ఎజికేలు ఇచ్చినటువంటి సమాధానం ఏదైతే ఉందో ఆ సమాధానము మన జీవితంలో కూడా పెద్ద నిర్ణయాలు ఉన్నప్పటికీ ఇటువంటి పెద్ద సందర్భాల్లో కూడా ముఖ్యమైన సందర్భాల్లో అదే సమాధానంగా ఉంటుంది. Ezekiel says, O Lord Jehovah, you know.
అక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నా దేవా నీకే తెలుసు అని చెప్పి ఎజికేల్ అక్కడ సమాధానం చెప్పాడు. He knew that human thinking cannot conceive of what God can do, that God is far greater in his power, his wisdom than we can even imagine. కాబట్టి అంటే ఎజికేల్కి తెలుసు అనమాట. అంటే మనిషి దాదాపుగా దగ్గర కొంచెం కూడా దేవుడు చేయగలిగింది, దేవుని యొక్క ఆలోచనలు కానీ దేవుని యొక్క జ్ఞానం కానీ కొద్ది వరకు కూడా మనిషి పొందలేడు, లేక కలగదు అనమాట మనిషికి. అంటే ఆ దేవుని యొక్క జ్ఞానం ఎంతో విస్తారము అనేటువంటిది, దేవుడు ఎంతో శక్తిమంతుడు అనేది ఎజికేల్కి అర్థమైనట్లు మనం చూస్తాం. From Jeremiah 32 we learn that nothing is too hard for Jehovah God. కాబట్టి ఇర్మియా 32వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటాం అన్నమాట. ఏమని? దేవునికి కష్టమైనటువంటిది లేక అసాధ్యమైనటువంటిది ఏదియూ లేదు అనేటువంటి మాట. And as mortal disciples we will continue to struggle with a life and a faith that does not limit God. కాబట్టి మనము అందుకోసమే మనకు అన్ని కూడా అదుపులు, ఒక గీత ఇంతవరకే చేయగలుగుతాం, ఇంతవరకే ఆలోచించగలుగుతాం. కాబట్టి మన యొక్క విశ్వాసంలో మనము అంటే మృతులం అన్నమాట. మరణానికి గురైనటువంటి రక్తమాంసం గలవారం. కాబట్టి మనకు అర్థం చేసుకోవడం లేక చాలా కష్టంగా శ్రమలు పొందుతూ చాలా కష్టకాలంగా అనిపిస్తుంది మనకు ఆ విశ్వాసంలో ముందుకెళ్ళేటప్పుడు. The 12 disciples who followed Jesus, they struggled to get their mind around this. కాబట్టి అంటే యేసుక్రీస్తును వెంబడించినటువంటి శిష్యులకు కూడా అంటే కొన్ని విషయాలు నమ్మడానికి, కొన్ని ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి, ఇటువంటి విషయాలు దేవుని గురించి వారికి చాలా కష్టంగా అనిపించినట్లు మనం చూస్తాం. And so Jesus has to tell them in Matthew 19 verse 26. కాబట్టి అందుకోసమే మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో యేసుక్రీస్తు వారితో అంటున్నాడు. And Jesus said unto them, with men this is impossible, but with God all things are possible. కాబట్టి అక్కడ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అక్కడ 19 verse 26. 26వ వచనం, 6వ వచనం కాదు, క్షమించాలి, 26వ వచనంలో అక్కడ యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. And so we have to believe it, that with God all things are possible. The dry bones of Israel could come back to life, and we've seen that nation come back to life. కాబట్టి మనము విశ్వసించాలి, దేవునికి సమస్తము సాధ్యం అనేది మనము విశ్వసించాలి. ఎందుకంటే దాని వలనే మనం విశ్వసించగలుగుతాం. ఈ యొక్క ఎండిన ఎముకలు కూడా తిరిగి జీవింపగలిగేటువంటి శక్తివంతుడు దేవుడు అనేటువంటిది నమ్మగలుగుతాం. అదే మనం చూసామన్నమాట. మన జీవిత కాలంలో ఇశ్రాయేలు రాజ్యంగా ఏర్పడడం, తిరిగి జీవించడం అనేది మనం చూస్తున్నాం. But there's a great difference between the work of man and the work of God. అయినప్పటికీ కూడా మనిషి యొక్క చేతలు, మనిషి యొక్క పని, మనిషి యొక్క కార్యసిద్ధికి దేవుడు చేసేటువంటి కార్యంలోకి పనికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్లు మనం గ్రహించాలి. Jeremiah 8 gives us a story about the bones of the people of Israel. కాబట్టి ఇర్మియా 8వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలుల ఒక ఎముకల గురించి మనము లేక చదువుకుంటాం. And it talks about what man is going to do in verse 1 and 2. కాబట్టి అక్కడ 1-2 వచనాలు చూసినట్లయితే మనిషి మరి ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తాడు అనేటువంటి విషయం మనం చదువుతాం. That these bones are going to be taken out of the graves and scattered and destroyed. కాబట్టి ఏం చేస్తాడంటే అక్కడ మనిషి ఆ యొక్క ఎముకలను అన్నిటిని కూడా సమాధుల్లో నుంచి ఆ ఎండిన ఎముకలను తీసుకొని అక్కడ చెదిరిపోయిన వాటిని అన్నిటిని పోగు చేసి ఏం చేస్తాడంట అక్కడ కాల్చి వేస్తాడు అని చెప్పబడి ఉంది. It was a testimony that man's work can only bring death. Man cannot bring life out of death. కానీ ఆ యొక్క సంఘటనకి లేక ఆ యొక్క సందర్భానికి సాక్ష్యం ఏంటి అంటే మనిషి యొక్క పనులు కేవలం మరణానికే, నాశనానికే గురి చేస్తాయి తప్ప జీవం కలుగజేసేటువంటిది మనిషిలో లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం. But God's work in Ezekiel 37 brings these dry bones to life. From death comes life. కానీ దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యం ఎంత శక్తివంతమైందంటే ఎజికేలు 37వ అధ్యాయంలో చూసిన రీతిగా ఈ యొక్క ఎండిన ఎముకలని వీటన్నింటినీ కూడా తిరిగి జీవింపజేసేటువంటి శక్తివంతుడు దేవుడు. అంత గొప్ప
అటువంటి పని దేవుంది అని మనం చూస్తున్నాం. And we've seen that happen. We're living in the midst of that happening with Israel brought back to life as a nation. కాబట్టి మనం అది చూసాం, మనం కనులారా చూసాము. ఇప్పుడు మన ఈ యొక్క ప్రవచనము ఆ యొక్క ఎండిన ఎముకలన్నీ కూడా తిరిగి జీవింపజేయబడ్డం, అంటే ఇశ్రాయేలు ఒక రాజ్యంగా స్థాపింపబడి ఇప్పుడు ఉండడం ప్రస్తుత కాలం అనేది మనం జీవిస్తున్నాం, మనం చూస్తున్నాం. Now this chapter Ezekiel 37 is actually two visions, both of them of 14 verses each. కాబట్టి ఈ యొక్క ఎజెకియల్ 37 అధ్యాయము 2 దర్శనాలు అక్కడ కలిగినట్లు మనం చూస్తాం. 2 కూడా ఒక్కొక్కటి 14 వచనాలతో కూడినటువంటిది. The first 14 verses 1 to 14 are the vision of dry bones. కాబట్టి మొదటి వచనం నుంచి 14 వచనం వరకు ఈ మొదటి 14 వచనాలు అక్కడ ఎండిన ఎముకలు గూర్చినటువంటి దర్శనం మనం చదువుకుంటాం. And second from verses 15 to 28 is the vision of the two sticks. దాని తర్వాత 15 నుంచి మరి 28 వచనాల వరకు మనం అక్కడ 2 కర్రల గురించి మనం చదువుకుంటాం. And you and I live in the middle of both of these visions. కాబట్టి నువ్వు నేను మరి ఇప్పుడు ఈ 2 దర్శనాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 2 ప్రవచనాలు అనొచ్చు మనము, అవి నెరవేరుతున్నటువంటి ఈ మధ్య కాలంలో మనము ఇప్పుడు చూస్తున్నాం, జీవిస్తున్నాం. In the first vision we are living right between verse 12 and verse 13. కాబట్టి మనము 12-13 వచనాలు చూసినట్లయితే ఆ మొదటి దర్శనంలో 12-13 వచనాలు ఆ కాలంలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. We've seen verse 12 happen, we've seen these events happen, Israel is back in the land, but verse 13 we have not seen happen. We are sitting in between these two verses. కాబట్టి 12వ వచనంలో ఉన్నటువంటివన్నీ కూడా నెరవేరడము, అంటే ఇశ్రాయేలు ప్రజలుగా గుర్తింపు పొందడం, ఒక రాజ్యంగా ఈ యొక్క భూమిపై స్థాపింపబడడం అనేది జరగడం అనేది చూసాము, దేశంలో ఒకటిగా ఎంచడం. కానీ 13వ వచనము ఇంకా నెరవేరవలసి ఉంది అనేటువంటి ఈ 2 వచనాల మధ్యకాలంలో మనం ఇప్పుడు ఉన్నాం. And in the second vision we are sitting between verse 21 and verse 22. మరి రెండో దర్శనానికి వచ్చేసరికి అక్కడ 21-22 వచనాల మధ్య కాలంలో మనం జీవిస్తున్నాం. And what separates those sections each time is that Israel does not yet acknowledge that this is the work of God. కాబట్టి ఈ 2 దర్శనాల్లో కూడా అక్కడ ఏంటి అంటే పోలిక ఏంటి అంటే ఈ 2 సందర్భాల్లో కూడా ఇశ్రాయేలులో జరుగుతున్నటువంటి అవన్నీ కూడా వారు తిరిగి రాజ్యంగా స్థాపింపబడ్డం అనేది దేవుని మూలంగా దేవుడే జరిగిస్తున్నాడు అనేది వారు నమ్మడం లేదు. We've seen a living nation of Israel back in the land, and we've seen the 2 sections of the kingdom, the northern and the southern section, joined together in this return. కాబట్టి అక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు తిరిగి రాజ్యంగా ఒక ప్రజలుగా స్థాపింపబడ్డారు భూమిపైన, అది మనం చూస్తూనే ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క 2వ దర్శనం అంటే 2 కర్రలు, అంటే అక్కడ ఉత్తర దేశం కానీ ఉత్తర రాజ్యం కానీ దక్షిణ రాజ్యం కానీ ఒకటిగా వారు ఒక రాజ్యంగా తిరిగి ఇందులో పాలు పంచుకున్నారు అని మనం చూస్తున్నాం. But verse 13 says, and you shall know that I am Jehovah, and they don't know. కాబట్టి మరి 13వ వచనం ఏమని చెప్తుంది? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అనేటువంటి మాట, అది వారు గ్రహించలేకపోతున్నారు అని మనం చూస్తాం. వారికి ఇంకా వారు గ్రహించలేదు దేవుడు యెహోవా అని. The majority, in fact 67% of the people, the Jews living in Israel, the people of Israel, do not have any clear idea that God even exists. కాబట్టి విచారకరమైనది ఏంటి అంటే అక్కడ దాదాపుగా 67% ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇశ్రాయేల్లో యోధులుగా నివసిస్తున్నారో ఆ రాజ్యంలో ఆ దేశంలో వారు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారు. And so 2/3 of them are thinking that this is human achievement. దాని తర్వాత 67% తర్వాత మిగతా ఏదైతే ఉందో అంతమంది ప్రజలు వారేమనుకుంటున్నారంటే ఇదంతా కూడా మా జ్ఞానం వల్లనే, మనిషే చేశాడు, మా బలం వల్లనే ఇది జరిగింది అనేటువంటి భావనలో వారు జీవిస్తున్నారు. This is the attitude of which Amos speaks in Amos chapter 6. కాబట్టి ఇదే స్వభావం గురించి ఇటువంటి ప్రవర్తన ఉంటుంది అనేటువంటి విషయము ఆమోసు అక్కడ మాట్లాడినట్లు చూస్తాం అతని గ్రంథంలో. And verse 13
Ye which rejoice in a thing of nothing, which say, have we not taken to us horns by our own strength? We have achieved this by our strength. Amos chapter 6 and verse 12 and 13. ఆమోసు 6వ అధ్యాయము 12-13 వచనాలు. అక్కడ గుర్రములు బండ్ల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా, అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు అక్కడ న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. And so because they said, this is what we have achieved, God said he would bring against them, verse 14, I will raise up against you, O house of Israel, I will afflict you. He was raising up their enemies, the Assyrians and the Babylonians. కాబట్టి వారు గ్రహించకుండా ఇది మా శక్తి వలనే మా బలము వలనే మేము ఇది చేశాము అని అటువంటి స్వభావంలో ఉన్నారు. కాబట్టి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే 14వ వచనంలో, ఇందుకు దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు అని చెప్పి అసిరియులు రాబోతున్నారు వారి మీద దండయాత్రకు అని తెలియపరిచాడు. But this is not just Israel's failing. This is all mankind's failing. This is what all nations, all of us tend to do. We tend to think what we have achieved. కాబట్టి ఇది కేవలం ఇశ్రాయేల్ యొక్క పరిస్థితే కాదనమాట. ఇది అంత మానవ అందరూ కూడా ఇదే గ్రహింపకుండా ఉన్నారనమాట. దేవుని వలనే ఇది సాధ్యం, దేవుడే మా జీవితంలో పనిచేస్తున్నాడు అనేది గ్రహింపకుండా ఇదంతా మా బలం వలన, మా శక్తి, మా జ్ఞానం వలనే మేము జరుగుతుంది అనేటువంటి ఆలోచనలో పడిపోయారు. And so when God brought the Assyrians against Israel, what did the Assyrians say? మరి అసిరియులను దేవుడు ఆ ఇశ్రాయేలు మీదకి పంపించినప్పుడు మరి వారేం చెప్పారు? We see in Isaiah chapter 10. ఆ విషయం మనం యెషయా గ్రంథము 10వ అధ్యాయంలో మనం గమనిస్తాం. Verse 12 and 13. Wherefore it shall come to pass that when the Lord has performed his whole work upon Mount Zion and on Jerusalem, I will punish the fruit of the stout heart of the king of Assyria and the glory of his high looks, for he says, by the strength of my hand I have done it, and by my wisdom, for I am very wise. కాబట్టి అక్కడ కావున యెషయా 10వ అధ్యాయం 12-13 వచనాలు, కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కనుల అహంకారపు చూపులను బట్టియు అతన్ని శిక్షింతును. అతడు నేను వివేకిని, నా బహు బలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిననెను. And the Babylonians who followed the Assyrians, we know Nebuchadnezzar said the same thing. కాబట్టి దీని తర్వాత అసిరియనులు వచ్చినప్పటికి కూడా అష్షూరు రాజు ఈ మాటలు చెప్పాడు. దాని తర్వాత నెబుకద్నెజరు బబులోను రాజ్యము ఇశ్రాయేలు మీదకి వచ్చినాక కూడా నెబుకద్నెజరు రాజు కూడా ఇవే మాటలు చెప్పినట్లు మనం చూస్తాం. So we see Daniel chapter 4 and verse 30. కాబట్టి దానియేలు 4వ అధ్యాయము 30వ వచనంలో ఆ మాట గమనించవచ్చు. The king spake and said, Is not this great Babylon that I have built for the house of the kingdom of the might of my power, for the honor of my majesty? అక్కడ ఏమంటున్నాడంటే రాజు మాట్లాడుతూ బబులోనను ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. Now Daniel had already told him back in chapter 2 that it was the God of heaven who had given him the kingdom. కానీ దానియేలు ఇతకు ముందే అక్కడ దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చెప్పాడనమాట. ఈ యొక్క అధికారము, ఈ యొక్క రాజ్యము దేవుడు నీకు ఇచ్చింది అనేటువంటి విషయం తెలియపరిచాడు. Daniel 2 verse 37. 2వ అధ్యాయము 37వ వచనము. Thou, O king, art a king of kings, for the God of heaven has given you a kingdom, power and strength and glory. అక్కడ రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు,
తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకై రాజై ఉన్నారు. We as human beings, we think like Israel that we have achieved these great things, and yet it is God's work right through. మనం కూడా మన జీవితంలో మనం మనుషులం అందరం మనము ఏమనుకుంటామంటే నా బుద్ధి వలన, నా జ్ఞానం, నా బలం వలనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను నా జీవితంలో, ఇశ్రాయేల్ లాగానే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇది దేవుడే కలుగజేస్తున్నాడు, దేవుడే నా జీవితంలో పని చేస్తున్నాడు అనేది మనం మర్చిపోతూ ఉంటాం. And so 2 Chronicles chapter 25. కాబట్టి రెండో దినవృత్తాంతములు 25వ అధ్యాయము and verse 8. 8వ వచనము. But if you will go, this is talking to the king of Judah, King Amaziah. But if you will go, do it, and be strong for the battle, for God shall make you fall before the enemy. For God has power to help and to throw down. కాబట్టి అక్కడ అమజ్య యుద్ధానికి యూదా రాజు అయినటువంటి అమజ్య యుద్ధానికి వెళ్తున్నటువంటి సందర్భంలో అక్కడ 8వ వచనంలో మాట్లాడుతూ, అలాగు పోవాలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును, నిలబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే గదా అని ప్రకటింపగా. As the Lord Jesus Christ admitted, of myself I can do nothing. God is the power. God is the one who does the work. కాబట్టి అంటే యేసుక్రీస్తు ఒప్పుకున్నలాగున అంటే ఏం గ్రహించాడు, యేసుక్రీస్తు ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. అంటే నేను నా వలన చేయగలిగింది, నా బలం వలన, శక్తి వలన చేయగలిగింది ఏమీ లేదు, అంత దేవుని యొక్క శక్తి వలనే, దేవుడే అన్ని కలుగజేస్తున్నటువంటి వాడు అని తెలియపరిచాడు. And as we think then about Israel, a dead nation that's brought back to life, let's think about ourselves. కాబట్టి మనం ఈ యొక్క ఇశ్రాయేల్ జనాంగం గురించి, ఇశ్రాయేల్ రాజ్యం గురించి, అంటే ఎండిన ఎముకల్ని అంటే లేనటువంటి దేశాన్ని తిరిగి దేవుడు స్థాపించినప్పుడు, జీవంగా చేసినప్పుడు మరి మన జీవితాల గురించి మనము ఒకసారి ఆలోచించాలి. Paul speaks of it in Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Verse 1. 1వ వచనం. And you has he made to live who were dead in trespasses and sins. అక్కడ ఏమంటున్నాడంటే, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును బ్రతికించెను అని మనకు చెప్పబడి ఉంది. Again verse 5, even when we were dead in sins he has made us to live together with Christ. అక్కడ ఏమనుందంటే, అక్కడ మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. But this is God's work. కాబట్టి ఇదంతా కూడా ఎవరి పని, ఎవరి కార్యసిద్ధి? దేవుని యొక్క కార్యము. Romans 3. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము verse 30. 30వ వచనము. Seeing it is one God which shall justify the circumcision by faith and uncircumcision by faith. It is God who justifies. కాబట్టి దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును. అంటే తీర్పు తీర్చేవాడు, న్యాయము కలగజేసేవాడు కేవలం దేవుడు ఒక్కడే అని చూస్తున్నాం. Again, Romans chapter 8 and verse 33. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక మరొకసారి 8వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. Who shall lay anything to the charge of God's elect? It is God that justifies. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. Just as Israel is revived as a work of God, our revival from our death in sin is a work of God. కాబట్టి ఇశ్రాయేలు వారు తిరిగి ఏ విధంగా అయితే జీవింపజేశాడో, దేవుడు వారిని ఒక రాజ్యంగా స్థాపించాడో, జీవింపజేశాడో, ఆ విధంగానే మన పాపముల నుంచి, మన యొక్క మరణం నుంచి తిరిగి జీవింపగలగజేసేది కేవలం దేవుడే. ఆ శక్తివంతుడు దేవుడే అని మనం చూస్తున్నాం. So often we hear stories in the world of so-called self-made men and women. We are not self-made men and women. We are the work of God. కాబట్టి అంటే చాలా కథలు మనం వింటూ ఉంటాం అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, ఏంటి అరే వాళ్ళు తమంతలో తాము కష్టపడి పైకి వచ్చినటువంటి వారు అనేటువంటిది, అంటే ఎవరి ఆధారం లేకుండా వచ్చినటువంటి వారు అని
చెప్పి వింటుంటాం. కానీ అది కాదనమాట. వారికి ఎవ్వరు లేకుండా దేవుడు వారి జీవితం నిలబెట్టింది, వారి జీవితంలో కార్యసిద్ధి కలుగజేసింది, కార్యములు జరిగించింది దేవుడు అని మనం మర్చిపోతూ ఉంటాం. And so Ephesians 2 goes on in verse 10 and says very clearly, for we are his workmanship, God's workmanship. కాబట్టి అందుకోసం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఇంకా మాట్లాడుతూ అక్కడ 10వ వచనంలో ఏం చెప్పబడిందంటే మనమందరం కూడా ఆయన యొక్క చేతి కార్యములము అని చెప్పబడింది అనమాట. మనం and we are so grateful that this is God's work, this is not our work. కాబట్టి మనము అందుకోసమే ఎంతో కృతజ్ఞతలం అనమాట. అంటే ఇదంతా కూడా మన జీవితం అంతా కూడా మన పని కాదు కాబట్టి ఎంతో కృతజ్ఞతలం, అంతా కూడా దేవుని యొక్క పని కాబట్టి. We know the work of God from Genesis 1 verse 31. God looked at all that he had made and it was very good. కాబట్టి మనకందరికి తెలుసు ఆదికాండం 1వ అధ్యాయం అక్కడ ఉన్నటువంటి వచనాల ద్వారా ప్రతి ఒక్కటి చేసిన తర్వాత 31వ వచనంలో అంతా సృష్టిని అంతా కూడా చూసి చేసినదంతా చూసి ఎంతో మంచిదిగా ఎంచెను అని మనం చూస్తున్నాం దేవుని యొక్క దృష్టిలో. Thanks be to God, it is God's work because God's work is always very good and ours is a mess. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లునుగాక. ఎందుకంటే దేవుని యొక్క పని ఎల్లప్పుడూ కూడా అది మంచిదే. అతను చేసిన పని ఎప్పుడు కూడా సత్క్రియనే. మనం చేసేది, మనిషి చేసేది అంతా కూడా పాడు పని అని మనం చూస్తున్నాం. In fact, Moses says in Deuteronomy 32 and verse 4, God's work is perfect. కాబట్టి మోషే కూడా ఒక సందర్భంలో అంటాడు అనమాట. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యం ఏ విధంగా సంపూర్ణమైనది అని చెప్తున్నాడు. And if there's ever a book in the Bible that highlights the contrast between the hopelessness of man's work and the wonder of God's work, it's the book of Ecclesiastes. కాబట్టి అంటే మనిషి యొక్క పని ఎంత వ్యర్థమో, అంటే ఆ మనిషి యొక్క పని ఎంత నాశనానికి గురి చేస్తుంది, దేవుని యొక్క పని ఎంత గొప్పదో, అన్ని నిలబెట్టేటువంటిది దేవుని యొక్క పని ఎంత గొప్పదో, శక్తివంతమైందని చెప్పే గ్రంథం ఏంటి మనకు? ఈ యొక్క ప్రసంగి గ్రంథము. You see in chapter 3, ప్రసంగి 3వ అధ్యాయము verse 11, 11వ వచనం. God has made everything beautiful in its time. Also he has set eternity in their hearts so that no man can find out the work that God makes from the beginning to the end. కాబట్టి అక్కడ ఏమనుంది? దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. Again and again this book tells us that you'll never understand the work of God and you can't change the work of God. కాబట్టి అంటే పదే ఎన్నో లేఖనంలో ఇదే మాట. అంటే మనకెంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానంని తెలుసుకొనుటకు అది చాలదు అనేటువంటి మాట ఎన్నోసార్లు మనం చూస్తూ ఉన్నాం. And so we see in Ecclesiastes chapter 7 and verse 13. కాబట్టి అంతేకాకుండా మనం ప్రసంగి 7వ అధ్యాయము 13వ వచనం మనం కూడా చూడవచ్చు. Consider the work of God, for who can make that straight which he has made crooked. కాబట్టి దేవుని క్రియలను ధ్యానించుము, ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును. అంటే దేవుడు చేసినటువంటి కార్యములు మార్వలేడు ఎవడు అని చెప్పేసి చూస్తున్నాం. And just as we marvel at the revival of Israel, we must marvel at the work of God in our lives. కాబట్టి మనం అంటే ఎటు రూపురేఖలు లేనటువంటి రాజ్యము, అంటే ఇప్పుడు రాజ్యంగా స్థాపింపజేశాడు, తిరిగి బ్రతికింపజేశాడు దేవుడు ఇశ్రాయేలు రాజ్యముగా. అటువంటి గొప్ప కార్యమును చూసి ఏ విధంగా అయితే ఆశ్చర్యపోతున్నామో, దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు చూసి కూడా మనము ఆశ్చర్యపోవాలి అని మనం చూడొచ్చు. And so we read Ecclesiastes chapter 8 and verse 17. కాబట్టి మనము ప్రసంగి 8వ అధ్యాయం మనం చూసినట్లయితే, Then I beheld all the work of God, that a man cannot find out the work that is done under the sun, because though a man labor to seek it out, yet he shall not find it. Yea, further, though a wise man think to know it, he shall not be able to find it. కాబట్టి 8వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు జరిగించున్నదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలెనని జ్ఞానులు
పూనుకొనినను వారైనను కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని. But he goes on to tell us in the next verse, chapter 9, verse 1, that you don't have to understand the work of God. You just have to trust it. కాబట్టి అందుకోసం ఇవన్నీ చెప్తూ అంటే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క జ్ఞానము అంటే ఎంత ప్రయత్నించినా మనిషికి చాలదు, అది అర్థం చేసుకోలేడు అని చెప్పి 9వ అధ్యాయం 1వ వచనంలో For all this I considered in my heart, even declare all this, that the righteous and the wise and their works are in the hand of God. కాబట్టి ఏమంటున్నాడు అంటే ఇవన్నీ కూడా తెలుసుకోనక్కర్లేదు, కేవలం దేవుణ్ణి నమ్మాలి అనేటువంటి మాట మాట్లాడుతూ అక్కడ నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని అని చెప్తున్నాడు అక్కడ. God has everything in his hand. He has us in his hand. He's in control, and that's enough. కాబట్టి మనము మన యొక్క పనులు అవన్నీ కూడా దేవుడు చేసేటువంటి పనులు అతని యొక్క వశం, అతని చేతిలో ఉన్నాయన్నమాట. అతని యొక్క ఆధీనంలో మనము కూడా ఉన్నాం, కాబట్టి అది చాలు మనకు. And he repeats again in chapter 11 and verse 5. అదే మాట మళ్ళొకసారి అక్కడ 11వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, ప్రసంగి. Words which Jesus alludes to in John chapter 3 that we read. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయంలో చదివినటువంటి ఒక వచనము అంటే యేసుక్రీస్తు ఇక్కడ నుంచే అక్కడ మాట్లాడినట్లు మనం చూస్తాం. Verse 5, as you know not what is the way of the Spirit, nor how the bones to grow in the womb of her that is with child, even so you knowest not the works of God who makes all. అక్కడ చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. And so we rejoice that it is God's work, not man's. కాబట్టి అందుకోసం మనం సంతోషిస్తున్నాం, ఇదంతా కూడా దేవుని పని కాబట్టి మనకెంతో ఆనందం, మనిషి పని కాదు. But what's the purpose? What's the purpose of God's work? మరి ఏంటి, మరి దేవుడు ఇంత పని, దేవుని యొక్క పనికి మరి ఇవన్నీ చేస్తున్నాడు, మరి ఏంటి సంకల్పం? We see the stark contrast of the two parts of the work of God in Jeremiah 50 and 51. కాబట్టి అంటే దేవుని యొక్క పనుల్లో రెండు మార్గాలుగా వ్యత్యాసపరచడం అనేది మనం చూస్తాం. ఉదాహరణకి మనము ఇర్మియా గ్రంథం మనం గమనించినట్లయితే chapter 50 and verse 25. ఇర్మియా 50వ అధ్యాయము 25వ వచనము. For Jehovah has opened his armory and has brought forth the weapons of his indignation, for this is the work of the Lord Jehovah of hosts in the land of the Chaldeans. అక్కడ కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవాకు పని ఉన్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. The purpose of the work of God in part is to destroy the enemy, to destroy wickedness, ultimately to destroy sin. కాబట్టి అంటే దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి మొదటి అంటే ఒక భాగమైనటువంటి సంకల్పం ఏంటి అంటే శత్రువుని నాశనం చేయడం. అంటే చివరికి ఏంటి, పాపమును దాని అంతం వరకు మరణం లేకుండా చేయడం. But in chapter 51 we see the contrast of what is God's work for his people. దాని తర్వాత 51వ అధ్యాయంలో మరి దానికి వ్యత్యాసంగా మనము దేవుని యొక్క పని అంటే తన ప్రజల కొరకు దేవుని యొక్క పని, ఆ సంకల్పం ఏంటో అని మనం చూస్తాం. Verse 10. 10వ వచనం. For Jehovah has brought forth our righteousness. Come and let us declare in Zion the work of Jehovah our God. కాబట్టి యెహోవా మన న్యాయమును రుజువుపరచుచున్నాడు, రండి సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పని మనము వివరించుదుము. And so the work of God is to remove the darkness, destroy the wickedness, and to bring the light, to bring the righteousness. కాబట్టి దేవుని యొక్క పని, దేవుని యొక్క సంకల్పం ఏంటి, ఈ యొక్క అంధకారమును, ఈ యొక్క పాపమును అంతా కూడా భూమి మీద నుంచి తీసివేసి ఈ యొక్క వెలుగుని, అతని యొక్క మహిమను నింపడమే అని మనం చూస్తున్నాం. So what do we do? If this is all the work of God, what's my part? What's your part? మరి ఇదంతా కూడా దేవుని యొక్క పని, దేవుడే జరిగిస్తున్నాడు అన్నట్లయితే మరి మన యొక్క బాధ్యత ఏంటి? మరి ఈ యొక్క సంకల్పంలో మనం ఎక్కడ వస్తాం? మరి ఏడున్నాం? మన యొక్క పాత్ర ఏంటి? The Jews asked this of Jesus in John chapter 6. ఇదే విషయమై యూదులు అక్కడ యేసుక్రీస్తుకి అడిగారు అన్నమాట. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో John chapter 6 verse 28 and 29. అక్కడ 28, 29 వచనాలు. Then they said unto him,
What shall we do that we shall work the works of God? Jesus answered and said unto them, This is the work of God, that you believe on him whom he has sent. కాబట్టి అక్కడ ఏంటంటే వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. Our work is faith. Our work is to trust. Our work is to believe. కాబట్టి మన యొక్క పని ఏంటి, మన యొక్క బాధ్యత ఏంటి? కేవలము విశ్వసించడము, నమ్మడము, అది మన యొక్క పని అని మనం చూస్తున్నాం. And when things are going wrong in our life, that's hard, but we have to believe. కాబట్టి మన జీవితంలో అంటే మన సందర్భాలన్నీ కూడా వంకరగా వెళ్తున్నప్పుడు, చక్కగా లేనట్లయితే ఆ సందర్భంలోనే మన పని ఏంటి? అటువంటి సందర్భంలో కూడా నమ్మడము, విశ్వసించడమే మన పని. And so, whether it be natural Israel or spiritual Israel, our involvement is faith, to believe. కాబట్టి ఈ యొక్క భౌతికంగా స్థిరపడ్డటువంటి ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం కావచ్చు, లేక ఆత్మీయ ఇశ్రాయేలులు కావచ్చు, మనందరి యొక్క పని ఏంటి? కేవలము విశ్వసించడమే, కేవలం గొప్ప నమ్మకము కలిగి ఉండడమే అనేది మనం చూస్తున్నాం. It is God who works for our salvation through that belief. కాబట్టి అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుని పైన, ఆ విశ్వాసం మూలంగానే దేవుడు మనకు రక్షణను కలుగజేసేటువంటి కార్యసిద్ధిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. That's why we find in Acts 15 and verse 18. కాబట్టి అందుకోసమే మనం అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. James, the Lord's brother, is speaking after hearing about the wonderful conversion of the Gentiles. కాబట్టి అక్కడ ప్రభు యొక్క సహోదరుడు యాకోబు మాట్లాడుతున్నాడు అన్నమాట. అన్యులు అంటే అక్కడ మార్పు చెందడం అనేటువంటి, మారు మనసు పొంది అక్కడ మారడం అనేది మనం చూస్తాం. అటువంటి సందర్భంలో మాట్లాడుతున్నాడు. He speaks of how both Jew and Gentile are involved in God's plan. కాబట్టి ఏ విధంగా అంటే అన్యులు, యూదులు అంటే దేవుని యొక్క సంకల్పంలో ఏ విధంగా అయితే పాత్ర వహిస్తున్నారు అనేటువంటి విషయం అక్కడ తెలియపరిచాడు. And so he sums it up in verse 18 by saying, Known unto God are all his works. This is the work of God, brethren. What's been happening to the Gentiles, what's been happening to us, it's all the work of God. కాబట్టి అక్కడ చూసినట్లయితే Acts 15 and verse 18. అక్కడ 18వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, అవంతా చూసిన తర్వాత అంటే ఇదంతా కూడా దేవుని యొక్క పనియే అని మనం చూస్తాం అన్నమాట. ఆ మాట అక్కడ చెప్పినట్లు మనం గమనించవచ్చు. And so it is that the work that we see in the land of Israel, that's God's work with natural Israel. The work we see in our own lives is the work of God. కాబట్టి ఇవంతా కూడా అంటే మన జీవితంలో మనం చూస్తున్నటువంటి పనులన్నీ కూడా, గొప్ప గొప్ప కార్యములన్నీ కూడా ఇశ్రాయేలు రాజ్యంలో, భౌతికంగా స్థిరపడ్డటువంటి రాజ్యంలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా, ఇవన్నీ కూడా దేవుడే కలుగజేస్తున్నాడు అని మనం చూస్తాం. Israel, natural Israel, in their land, a testimony that you and I are seeing God at work in that nation, and that same God is at work in your life and mine. కాబట్టి ఈ యొక్క అంటే ఎండిన ఎముకలు తిరిగి జీవింపజేసినటువంటి ఇశ్రాయేలు రాజ్యంలో ఆ రాజ్యంని స్థిరపరిచినటువంటి దేవుడే, అదే దేవుడే, ఆ శక్తివంతుడైనటువంటి దేవుడే మన జీవితంలో కూడా పనిచేస్తున్నాడు అని మనం గ్రహించాలి. Now we notice that when he talks about the joining together of the two parts of the nation of Israel, he refers to Ephraim as Joseph. కాబట్టి అక్కడ ఆ యొక్క రెండు కర్రలు ఒకటిగా అవ్వడం అనేటువంటి ఆ దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇఫ్రాయిం గోత్రంని యోసేపు అని పిలిచినట్లు, లేక యోసేపు తోటి సూచించినట్లు మనం చూస్తాం. And among the major prophets, this is the only time where it happens. కాబట్టి అంటే అక్కడ గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్తలలో ఇది మొదటిసారి ఈ విధంగా పిలువబడ్డం అని మనం చూస్తాం. And I think the vision of dry bones that precedes it gives us a link. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి దానికి ఉన్నటువంటి సంబంధము ఈ యొక్క ఎండిన ఎముకలు అనే దర్శనం ముందు రావడం అనేది మనకు సహాయంగా ఉంటుంది. Joseph was the greatest expression through his bones
of the revival to come for Israel. అయితే కాబట్టి ఎందుకంటే అక్కడ యోసేపు అతను చనిపోయిన తర్వాత అతని యొక్క ఎముకలను ఏం చెప్పాడు, అక్కడ తిరిగి బ్రతికింపజేయాలి, తిరిగి బ్రతకాలి అని చెప్పి ఎక్కడ పాతి పెట్టమన్నాడు, వాగ్దాన స్థలంలోనే పాతి పెట్టమన్నాడు. అంటే సాదృశ్యం, ఈ యొక్క ఎముకలకి గొప్ప సాదృశ్యము యోసేపు. And the Bible gives us this amazing story of the bones of Joseph beginning in Genesis chapter 50. కాబట్టి ఈ యొక్క ఆదికాండము 50వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనాల్లో ఆ గొప్ప కథ మనం చదువుకుంటాం, యోసేపు గూర్చినటువంటి ఎముకల గూర్చి. Verse 25. అక్కడ 25వ వచనం, 50వ అధ్యాయం 25వ వచనం. And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and you shall carry up my bones from here. అక్కడ 25వ వచనంలో, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. And in Exodus chapter 13 we find that hundreds of years later this is kept, this promise. కాబట్టి ఈ యొక్క వాగ్దానం ఏదైతే యోసేపు ప్రమాణం చేయించాడో అదే నెరవేరినట్లు మనం చూస్తాం నిర్గమకాండం 13వ అధ్యాయంలో. Verse 19. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అక్కడ 19వ వచనం, మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. And so Moses took the bones of Joseph. కాబట్టి అదే చూసామన్నమాట, మోషే అక్కడ యోసేపు యొక్క ఎముకలను తీసుకొని వచ్చెను అని చదువుకున్నాం. But Moses did not enter the land. కానీ మోషే ఆ యొక్క వాగ్దానపు స్థలంలో ప్రవేశించలేదు, అది మనకు తెలుసు. So we have to continue the story in Joshua 24. కాబట్టి అందుకోసం ఎవరు ఆ వాగ్దాన స్థలంలో పెట్టారు అనేటువంటిది మనం అక్కడ యెహోషువ గ్రంథము 24వ అధ్యాయంలో మనం చదువుతాం. Joshua 24 and verse 32. 32వ వచనం. And the bones of Joseph, which the children of Israel brought up out of Egypt, they buried in Shechem in a parcel of ground which Jacob bought of the sons of Hamor. కాబట్టి అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తుల నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షేకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. So for hundreds of years these bones were testimony to the promises to the fathers that Israel would eventually be revived to inherit the land. కాబట్టి ఈ యొక్క కొన్ని వందల సంవత్సరాల కాలము వారు యోసేపు ఎముకలు పట్టుకొని వారు ప్రయాణం చేస్తూ వెళ్ళారనమాట. ఎందుకు అది ఒక సాక్షిగా వారి మధ్యన ఉన్నట్లు మనం చూస్తున్నాం, సూచనగా ఒకరోజు ఈ యొక్క వాగ్దాన స్థలము ఇశ్రాయేలు జనాంగంకి ఇయ్యబడుతుంది, తిరిగి వారు జనం అంతా కూడా ఆ దేశంలో బ్రతుకుతారు అనేటువంటి విషయం తెలియపరచడానికి. And so when we get to the New Testament, of all the great things that Joseph did, what is testified in Hebrews 11? మరి మనం కృత నిబంధన గ్రంథంలో వచ్చేసరికి ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో చూసేసరికి ఎన్నో గొప్ప కార్యములు యోసేపు చేసినప్పటికీ, తన జీవితంలో జరిగినప్పటికి కూడా ఏ విషయం మనం చదువుకుంటామో ఒకసారి చూద్దాం. Hebrews 11 verse 22. అక్కడ 11వ అధ్యాయం 22వ వచనము. By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel and gave commandment concerning his bones. కాబట్టి అక్కడ చూస్తున్నాం, యోసేపు తనకు అవసన కాలము సమీపించినప్పుడు విశ్వాసము బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శైల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. Despite all the centuries and the struggles, those bones remained as their hope of God's promise. కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానంకి వారికి వారిలో ఇశ్రాయేలులలో వారికి ఆ యొక్క ఎముకలు ఇక్కడ ఏమనుంది, శైల్యములను గూర్చి, యోసేపు యొక్క ఎముకలు ఒక గొప్ప నమ్మకంగా నిరీక్షణగా నిలబడ్డాయి. ఒకరోజు ఆ స్థలంలో మేము ఉంటాము, అది మాకు స్వతంత్రించుకుంటాము అని. But the dried bones, because they
It should have represented the hope, but they said our hope is lost. అయితే ఆ యొక్క ఎండిన ఎముకలు ఆ ఎముకలు వారికి ఒక గొప్ప నమ్మకాన్ని ఒక ఆశను ఒక నిరీక్షణను కలగజేయాలి. కానీ వారు ఏమన్నారు, మాకికను ఆశ లేదు, మాకిక నమ్మకం లేదు, తిరిగి వస్తాము అని But చెప్పారు. we have seen those bones come to life. We have seen Israel in their land upon the mountains of Israel. కాబట్టి మనం మాత్రం చూసామన్నమాట. ఇప్పుడు మన కాలంలోనే ఇశ్రాయేలు తిరిగి ఒక రాజ్యంగా స్థాపింపబడ్డము, ఆ యొక్క ఇశ్రాయేలు పర్వతముల మీద వారు జీవించడం బ్రతకడం అనేది మనం చూస్తూ ఉన్నాం. We stand in the midst of fulfilling prophecy. కాబట్టి మనం ఆ యొక్క మధ్య కాలంలో మనం ఇప్పుడు నిలబడి ఉన్నాం అన్నమాట. ఆ యొక్క ప్రవచన వాక్యం నెరవేరే ఆ యొక్క సందర్భంలో మనం నెరవేరినటువంటి సందర్భంలో మధ్య కాలంలో ఉన్నాం. In the bread and the wine we have testimony to another and to his bones. కాబట్టి మనం ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం ఏదైతే తీసుకుంటామో అందులో కూడా ఇక్కడ గొప్ప సాక్షిగా మనం చూస్తాం, ఒక సాక్ష్యం ఉన్నట్లు మనం చూస్తున్నాం ఆ యొక్క ఎముకల గురించి, ఆ యొక్క శరీరం గురించి. We know the gospel tells us that not a bone of him was broken. మనకు సువార్త చెప్పబడి ఉంది ఏమని, అతని యొక్క ఒక్క ఎముక కూడా విరగలేదు అని మనకు తెలుసు. Representing the sinlessness of Christ, for the very foundation of his life, the commandments and word of God was not broken even in his death. కాబట్టి దేనికి సూచిస్తూ మాట్లాడబడ్డాయంట అవి, అంటే ఆ యొక్క జీవిత కాలంలో మొదటి నుంచి కూడా చివరి వరకు కేవలం దేవుని యొక్క వాక్యం మీదనే అతని యొక్క జీవితం నిర్మింపబడి అదే ఒక పునాదిగా నిర్మింపబడ్డది. ఒక్క ఎముక కూడా, అంటే ఒక ఆజ్ఞ కూడా అది తృణీకరించలేదు యేసుక్రీస్తు. అటువంటి పాపం లేని జీవితాన్ని సూచిస్తూ మాట్లాడబడినట్లు చూస్తాం. And so Psalm 34 and verse 20. కాబట్టి అక్కడ కీర్తనలు 34 మనం చూస్తాం. He, Jehovah, keeps all his bones, not one of them shall be broken. కాబట్టి 34:20 వచనం, ఆయన అంటే యెహోవా వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. God's promises to us in Christ cannot fail. కాబట్టి ఆ రీతిగానే ఈ క్రీస్తులో దేవుడు మనకు చేసినటువంటి ప్రమాణాలు, వాగ్దానాలు అవి ఎప్పటికీ, అంటే అవి నెరవేరకుండా ఉండవు, అవి తప్పకుండా నెరవేరుతాయి అని మనం చూస్తాం. God's promise on the revival of Israel is a living witness to that before our eyes. కాబట్టి అంటే మన కండ్ల ఎదుటనే ఈ యొక్క ఎండిన ఎముకలుగా సూచిస్తున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము ఒక రాజ్యంగా, దేశంగా స్థాపింపబడ్డమే మనకు ఒక గొప్ప సాక్ష్యంగా మన కండ్ల ఎదుట ఉంది, దేవుడు చేసినటువంటి ప్రమాణాల్లో ఒకటి. And so, as Ezekiel rightly says, God, you know, we don't know, we don't understand many things, but God knows. కాబట్టి ఎజెకియల్ చెప్పిన రీతిగానే అది నిజమే అన్నమాట. అంటే దేవా మాకైతే తెలియదు, నీకే తెలుసు, అన్ని సమస్తమును ఎరిగిన వాడవు, కలగజేసేవాడవు నీవే అని ఎజెకియల్ చెప్పాడు. Why do we need to know? As long as he knows, he's got the power, we don't have power. He's got the power, he's got the knowledge, he's got the plan, it's in his hand. కాబట్టి మనకు తెలియవలసిన అవసరమే లేదనమాట మన జీవితంలో. అంటే ఏం జరుగుతుంది, ఏం కలగజేస్తాము, ఏం జరగాలి, ఏది ఏ విధంగా ఉండాలి అనేది. ఎందుకంటే మనకు ఆ శక్తి లేదు, జరిగించే శక్తి లేదు, కలిగించే శక్తి లేదు. కాబట్టి కేవలము అన్నీ కూడా అతని వశమే, దేవుని వశము, అతని ఆధీనమే. కాబట్టి కేవలము నమ్మకము, విశ్వాసము అవసరం. And so Job struggles with this question in Job 23. కాబట్టి యోబు కూడా ఇదే ప్రశ్న అతన్ని కొంచెం కలతపరిచినట్లు మనం చూస్తాం. Verses 8 to 10. Behold, I go forward, but he is not there, and backward, and I cannot perceive him. On the left hand where he works, but I cannot behold him. He hides himself on the right hand, that I cannot see him. But he knows the way that I take. When he has tried me, I shall come forth as gold. కాబట్టి అక్కడ 8 నుంచి 10 వచనాలు మనం చూస్తాం. యోబు 23 అధ్యాయంలో, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడుట లేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు, దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. May our faithful, trusting answer to every problem of our struggling lives be, O Lord Jehovah, you know. And that's enough. You know.
కాబట్టి మన జీవితంలో కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము అడ్డుకునేటువంటి లేక అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కష్టకాలంలో శ్రమలైన ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా మనకు కేవలం ఇదే మన సమాధానం ఉండాలి. దేవా, ఏది కూడా మాకు తెలియదు, కానీ నీకు సమస్తమును నీకు తెలుసు కాబట్టి అనేటువంటి సమాధానమే ఉండాలి. For he knows the way that you take. He knows the way that I take. కాబట్టి దేవునికి తెలుసు, అంటే మనం ఎటువంటి మార్గము మనం వెళ్ళాలో, ఎటువంటి అంటే ఎంతవరకు మనకు సాధ్యమవుతుందో అనుభవించడానికి అని దేవునికి తెలుసు కాబట్టి. And ultimately by his work we shall come forth as gold. కాబట్టి మనము చివరికి ఏదేమైనప్పటికీ కూడా చివరికి అతని యొక్క పని వలన చివరికి మనం కూడా సువర్ణము వలె కనబడాలి అనేది మనం చూస్తున్నాం, కనబడతాము అనేది మనం చూస్తున్నాం. O Lord Jehovah, you know. కాబట్టి దేవా యెహోవా, నీకే సమస్తమును తెలుసు. Thank you. వందనాలు.